రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వనపర్తి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హిందూ వాహిని పాలమూర్ విభాగ్ కన్వీనర్ అభిలాష్ ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ దేవి దేవతలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి ఓటు బ్యాంకు రాజకీయాలు మాని బేషరతుగా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ముఖ్యమంత్రికి తగు గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కార్యకర్తల సమావేశాలలో మాట్లాడుతూ హిందూ దేవీ దేవతలను దూషించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి దీన్ని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి కార్యకర్తల పరివర్తన గురించి వారు మాట్లాడుతూ వారి కార్యకర్తల స్వభావం గురించి ఎలా ఉండాలంటే తీరు అంటే ఊదుగాలేదు పీరు లేవదు అలాంటి కార్యకర్తలను పెట్టుకొని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వాన్ని నడుపుతూ మీరు ఏం మాట్లాడుతున్నారు? మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణలో ఉన్న బతుకుతున్న యావత్ హిందూ సమాజాన్ని మొత్తానికి మీరు వెంటనే క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేకపోతే రాబో కాలంలో హిందూ వాహిని తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. గతంలో హిందువులు బొందుగాలు అన్న ఒక వ్యక్తి పరిస్థితి తొక్కితే పాతాళానికి పోయింది. ఈసారి గనక మీరు హిందూ సమాజాన్ని గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఉద్దేశపూర్వకంగా హిందూ దేవతలను దూషించినా దుర్భాషలు ఆడినా ఈసారి మీ ప్రభుత్వాన్ని తొక్కితే హిందూ మహాసముద్రమే గతి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఓట్లు అడిగేటప్పుడు మీ పేరు రేవంత్ రెడ్డి కాదు రెహమాన్ ఖాన్ అని పెట్టుకొని ఈసారి మీరు ఓట్లు అడగాలని చెప్పాలి. ఓట్లు అడగాలి, అంతేగాని ఇష్టానుపూరితంగా మీరు మాట్లాడడం మీ ఓటు బ్యాంక్ కొరకు ఇష్టం వచ్చినట్టు హిందూ దేవతలపైన ఓట్లు వేయడము ఇది సమంజసమైన పద్ధతి కాదని చెప్పేసి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నాము.